వెల్కమ్ టు మై ఛానల్ టాలీ రాడార్. నేను మీ యజ్ఞమూర్తి. ప్రస్తుతం స్పిరిట్ సినిమాకి సంబంధించినటువంటి ఒక వివాదం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. అది కూడా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ వర్సెస్ దీపికా పడుకొనే పిఆర్ టీమ్ అన్నట్లుగా నడుస్తూ ఉంది. ఆ వివాదం సందీప్ వంగ చేసినటువంటి ఒక ట్వీట్ ద్వారా ప్రపంచానికంతా కూడా బహిర్గతమైందని చెప్పాలి. ఒక యాక్టర్కి ఒక నమ్మకంతో ఒక కథ చెప్తాము, వాళ్ళ మధ్య ఒక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ లాంటిది ఒకటి ఉంటుంది. దాన్ని అధిగమించి మీరు ఒక కథని లీక్ చేశారంటే ఖచ్చితంగా మీరు ఎలాంటి మనిషో దాన్ని బట్టి డిస్క్లోజ్ అవుతూ ఉంది అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడు. పైగా అందులో తను ఒకటి క్లియర్ కట్గా చెప్పాడు, మీరు కథను లీక్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కావాలంటే మొత్తం కథను లీక్ చేసుకోండి, నాకేమీ పరకపడదు. ఇది ఎట్లా ఉందంటే పిల్లి స్తంభాన్ని గీరటం లాగా ఉంటుంది అని చెప్పేసి సెటైర్లు కూడా వేశాడు. సో ఎందుకని ఇప్పుడు దీపికా పడుకొనే పిఆర్ టీమ్ స్పిరిట్ని టార్గెట్ చేసుకుంది అంటే, దీపికా పడుకొనేని మొదట హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. ఆమె సంతకం కూడా చేసింది. ఆ టైంలో ఆమె సంతకం చేసినప్పుడు ఆమెకి పిఆర్గా వ్యవహరించేవాళ్ళు, అంటే ఆమెకు అనుకూలంగా వ్యవహరించే బ్యాచ్, అధికారికంగా కానీ అనధికారికంగా కానీ చాలా గొప్పగా ఆ సినిమా గురించి, అలాగే దీపికా పడుకొనే చేయబోతున్నటువంటి ఆ క్యారెక్టర్ గురించి చాలా గొప్పగా వాళ్ళంతా కూడా రాసుకొచ్చారు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్లో. సందీప్ వంగ సృష్టించినటువంటి గొప్ప ఫిమేల్ క్యారెక్టర్స్లో ఇదొకటి. సో అందుగురించే దీపిక ఈ సినిమా చేయబోతుంది, ఆమె చాలా ఎగ్జైట్మెంట్తో ఉంది ఈ సినిమా చేయడానికి అని చెప్పి రాసుకొచ్చారు. ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగిపోయింది. దానికి కూడా కొన్ని కారణాలు చెప్తూ ఉన్నారు. ఆమె చాలా డిమాండ్లు చేసింది. 8 గంటలు, ఇంకా చెప్పాలంటే 6 గంటలే రోజుకు పనిచేస్తుంది ఆమె. అలాగే 30 to 40 crores రెమ్యూనరేషన్ కింద డిమాండ్ చేసింది. పైగా నీకు ప్రాఫిట్లో షేర్ కూడా అడిగింది అని ఇట్లాంటివన్నీ కూడా బయటకు వచ్చాయి. సో దీంతో సందీప్ రెడ్డి వంగ ఆమె డిమాండ్స్ నచ్చక, ఇంకో చాలమ్మా మీతో మా కష్టం చేయలేము అని చెప్పేసి ఆమెని తొలగించేశారు. ఆమె ప్లేస్లో తృప్తి దిమ్రి అనే ఆమెను తీసుకున్నారు. ఆమె అది అంతకుముందు యానిమల్ సినిమాతోటి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. యానిమల్ సినిమా చేయటానికి ముందు చేసిన తర్వాత అన్నట్లుగా ఆమె కెరీర్ డిఫైన్ అయిందని చెప్పాలి. అంతకుముందు ఆమె కొన్ని సినిమాలు చేసినా ఆమెకు అవేవి కూడా పేరు సంపాదించలేకపోయాయి. ఎప్పుడైతే యానిమల్ మూవీలో, అది కూడా సందీప్ రెడ్డి వంగ లాస్ట్ ఫిల్మ్ అనే సంగతి మనందరికీ తెలుసు, ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్గా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ను ఊపేయటమే కాకుండా చాలా చర్చలకు తావిచ్చింది. ఆ కంటెంట్ కానీ, అందులో క్యారెక్టర్ని తను డిజైన్ చేసిన విధానం, సందీప్ డిజైన్ చేసిన విధానం, ఆ సన్నివేశాలని అతను రూపొందించిన విధానం, ఇవన్నీ కూడా ఒక షాక్ ట్రీట్మెంట్ లాగా ఇచ్చాయి మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి అనే చెప్పాలి. అందులో దాన్ని పాజిటివ్గా చూసిన వాళ్ళు ఉన్నారు, నెగటివ్గా చూసిన వాళ్ళు ఉన్నారు. మన సంస్కృతిని నాశనం చేసేటట్లుగా ఉంది ఈ సినిమా, అంత రక్తపాతం ఉంది, ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. ఆ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్న అయినప్పటికీ కూడా అందులో సెకండ్ లీడ్గా, ఫిమేల్ లీడ్గా చేసినటువంటి తృప్తి క్యారెక్టర్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకున్నారు. సో అందులో కొంచెం ఆమె దాంట్లో కూడా బోల్డ్నెస్ ఉంది. అంటే హీరో జీవితంలోకి వచ్చే ద అదర్ ఉమెన్ టైప్లో ఆమె క్యారెక్టర్ కనిపిస్తుంది. సో ఆ పాత్రతోటి ఆమె లుక్స్ కానివ్వండి, అందులో ఆమె హావభావాలు కానివ్వండి, జనాలకు బాగా నచ్చాయి, అందుకని బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఆమెని ప్రభాస్ సరసన స్పిరిట్లో హీరోయిన్గా, అంటే దీపిక చేయాల్సిన క్యారెక్టర్లోకి తృప్తిని తీసుకోవటం అనేది దీపికా పడుకొనే
ఆమెకి ఎలా ఉందో తెలియదు కానీ ఆమె పిఆర్ టీంకి మాత్రం అది సహింపరా అనే విషయంలాగా మారిపోయింది. యానిమల్లో మరి ఆమె కొంచెం బోల్డ్ క్యారెక్టర్ చేసింది కాబట్టి ఇప్పుడు ఈ సినిమా స్పిరిట్ కూడా ఏ రేటెడ్ ఫిలిము, అందులో చాలా బోల్డ్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి, అందుకనే తృప్తిని తీసుకున్నారు అన్నట్లుగా వాళ్ళు క్రియేట్ చేయటం, నెగటివ్గా మాట్లాడటం, ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. అంటే దీపికా పడుకొని ఒప్పుకుంటేనేమో ఒక రకంగా సినిమా తీస్తాడా, తృప్తి తీసుకుంటే ఇంకో రకంగా సినిమా తీస్తాడా సందీప్ రెడ్డి వంగ అని సందీప్ని ఆయన ఫాలోయర్స్ కానివ్వండి, సో ఆయనకు మద్దతు తెలిపే వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. సో ఇది ఇప్పుడు ఈవెన్ బాలీవుడ్లో కూడా ఇప్పుడు 2 రకాలుగా దీన్ని చూస్తూ ఉన్నారని చెప్పాలి. అంటే దీపికా పడుకొని సమర్థించే వాళ్ళందరూ కూడా స్పిరిట్ సినిమాని, అలాగే సందీప్ రెడ్డి వంగాని, తృప్తిని కూడా డీగ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే ఆయన్ని ప్రశ్నించాడు తను చేసిన ట్వీట్లో. ఒక యంగ్ యాక్టర్ని తోలనాటమే, ఆమెను డౌన్ చేయటమే మీ ఫెమినిజమా అని చెప్పేసి, అంటే ఆమె ఏదో ఒప్పుకుందంటే ఖచ్చితంగా అది ఏదో ఏ రేటెడ్ సినిమా బోల్డ్ సీన్స్, ఇంకో రకంగా ఆలోచించడమేనా ఇదే మీ ఫెమినిజం అని చెప్పి సందీప్ ప్రశ్నించాడు. సో నిజమే, ఆయన చెప్పిన దాంట్లో నిజమైనటువంటి పాయింట్లు ఉన్నాయి. తను చాలా బోల్డ్గా ఉన్నట్లు ముక్కుసూటిగా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాడనే విషయం మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. అర్జున్ రెడ్డి అనే సినిమాని ఆయన తీసినప్పటి నుంచి కూడా. నిజానికి తను తీసింది ఇప్పటివరకు 3 సినిమాలు, అందులో చెప్పాలంటే 2 కథలు. అంటే అర్జున్ రెడ్డి ఇక్కడ తీశాడు, విజయ్ దేవరకొండని అతనికి ఒక రకంగా చెప్పాలంటే స్టార్డమ్ తీసుకొచ్చేసాడు ఆ సినిమాతోటి. అదే సినిమాని మళ్ళీ కబీర్ సింగ్ అని చెప్పేసి షాహిద్ కపూర్ తోటి తీసి అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టాడు. షాహిద్ కపూర్ కెరీర్ కూడా కబీర్ సింగ్ ముందు, కబీర్ సింగ్ తర్వాత అన్నట్లుగా మారిందనటం నిస్సందేహం. మరి అలా ఒకే కథతోటి 2 బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన అతను యానిమల్ మూవీతో అయితే ఇంకో రేంజ్కి వెళ్ళిపోయాడు. అంటే ఇవాళ ఇండియాలోని టాప్ డైరెక్టర్స్లో ఒకడిగా సందీప్ రెడ్డి వంగాని పరిగణిస్తున్నారంటేనే సో అతని క్యాపబిలిటీస్ ఏంటి, డైరెక్టర్గా అతను సంపాదించుకున్నటువంటి పేరేంటి అనేది అర్థమవుతుంది. అతనితో సినిమాలు చేయడానికి ఇప్పుడు స్టార్ హీరోలందరూ కూడా, అగ్ర కథానాయకులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మరి ఇప్పుడు ఆయన తన నెక్స్ట్ ఫిల్మ్, తన 4వ సినిమాని ప్రభాస్తో చేయడానికి రెడీ అవుతున్నాడు. జూలైలో ఆ సినిమా రెగ్యులర్ షూట్లోకి వెళ్ళబోతోంది. ఈ టైంలో తృప్తిని తీసుకోవడం అనేది దీపికా పడుకోనేకి, ఆమె సానుభూతి పరులకి, ఆమె మద్దతుదారులకి కష్టంగా మారింది. అందు గురించే దాన్ని ఏ రేటెడ్ ఫిల్మ్ అని చెప్పి ముందుగానే ఆ సినిమా సంబంధించినటువంటి కథని లీక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అందు గురించే అంత గుస్సా అయ్యాడు సందీప్. మరి రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుంది, దీపికా పడుకొని నేరుగా సందీప్ వంగాకి ఏమైనా సమాధానం చెప్తుందా? ఆమె రీసెంట్గా ఏదో ఒక ఫ్యాషన్ షో లాంటి దాంట్లో పాల్గొని తాను నిజాయితీ పరురాలని చెప్పుకున్నట్లుగా ఇప్పుడు లేటెస్ట్గా వార్తలు వస్తున్నాయి. దానికి అంటే ఇప్పుడు సందీప్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దానికి సమాధానంగా చెప్పిందని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఆమె నేరుగా మాత్రం స్పిరిట్కి సంబంధించినటువంటి వివాదం గురించి స్పందించలేదు. మరి రాబోయే రోజుల్లో స్పందిస్తుందా లేదా, మరి లెట్ us వెయిట్ అండ్ సీ.